ఓ ప్రముఖ 6 అడుగుల పొడగువాడి కంట గ్లిసరిన్ చూసి కన్నీరనుకుని జాలిపడి అప్పించాను. ఇంత గొప్పవాడు నన్ను అడిగాడే అన్న అహంకారపు మైకంలో బాపుకి కూడా చెప్పకుండా ఇచ్చానంటూ తన ఆత్మకథ కోతి కొమ్మచ్చిలో రమణ గారు రాసిన వ్యాఖ్యలు చదువుతుంటే ఆ విజయవంతమైన సినిమా తర్వాత ఆయన అనుభవించిన గుండె కోత అర్థమవుతుంది. ఇది 2026 సంవత్సరం జూన్ నెల 28వ తారీఖున ఆదివారం నాడు ఓ ప్రధాన తెలుగు దినపత్రికలో భక్త కన్నప్ప సినిమా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాసిన ఆర్టికల్లో ఓ మూలన కనిపించిన పదాలు. రెబల్ స్టార్ కృష్ణరాజు గారికి రమణ గారికి మధ్య కొన్నేళ్ల పాటు కొనసాగిన ఆర్థిక వివాదం గురించి 2 ముక్కల్లో పరోక్షంగా చెప్పిన వాక్యాలవి. అంత గొప్ప కృష్ణరాజు గారింటి రమణ గారి వద్ద ఆఫ్టర్ ఆల్ 5 లక్షల రూపాయలను అప్పుగా తీసుకోవడం ఏంటి, ఆ తర్వాత ఆ 5 లక్షల రూపాయల అప్పును తెచ్చకుండా ఎగ్గొట్టడం ఏంటి, అసలు వీళ్ళిద్దరికి మధ్య గొడవేంటి, నాకు న్యాయం చేయండి మహాప్రభు అంటూ రమణ గారు కోర్టు మెట్లెక్కితే ఈ కేసులో చివరకు తేలిందేంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. 2011 సంవత్సరం ఫిబ్రవరి 24వ తారీఖున ముళ్లపూడి వెంకటరమణ గారు చనిపోయారు. ఆయన చనిపోయిన 11 ఏళ్ల తర్వాత 2022 సంవత్సరం సెప్టెంబర్ 11వ తారీఖున కృష్ణరాజు గారు చనిపోయారు. ఇప్పుడు ఇద్దరు ఈ లోకంలో లేరు. అయినా సరే వీళ్ళిద్దరి మధ్య ఏళ్లకేళ్లు కొనసాగిన భక్త కన్నప్ప ఆర్థిక వివాదం ఇప్పటికీ ఎక్కడో ఓ చోట వినిపిస్తూనే ఉంది. 1974 సంవత్సరంలో గోపీకృష్ణ అనే బ్యానర్ను కృష్ణరాజు గారు ప్రారంభించారు. తను హీరోగా మొదట కృష్ణవేణి అనే సినిమాను తీశారు. రెండో సినిమాగా భక్త కన్నప్ప సినిమాను 1976 సంవత్సరంలో ప్రారంభించారు. విక్టరీ మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో ఈ సినిమాను తీయాలని మొదట్లో అనుకున్నా ఆయన రెడీ చేసిన స్క్రిప్ట్ను చూసి కమ్యూనిస్టు కన్నప్పుడు తీస్తున్నారంటూ విమర్శలు రావడంతో దర్శకుడిని మార్చేశారు. ఏరికోరి మరి బాపు రమణ గారులను కృష్ణరాజు గారు సెలెక్ట్ చేసుకున్నారు. బాపు రమణ గారు భక్త కన్నప్ప ప్రాజెక్టులోకి వచ్చిన తర్వాత కొత్త కథ తయారైంది. ఈ సినిమాను గ్రాండ్గా తెరకెక్కించేందుకు అటవీ నేపథ్యం కనిపించేందుకు చాలా రిస్క్ తీసుకుని మరీ షూటింగ్ చేశారు. ఈ క్రమంలోనే అనుకున్న దానికంటే బడ్జెట్ చాలా ఎక్కువైంది. షూటింగ్ పూర్తి కాకముందే డబ్బుకు లోటు వచ్చింది. అంతటి కృష్ణరాజు గారికి డబ్బు ఇబ్బంది రావడాన్ని రమణ గారు గ్రహించారు. అయితే ఎందుకు అనుకున్నారో ఏమో కానీ ఎవరిని ఏనాడు అడగని కృష్ణరాజు గారు రమణ గారిని మాత్రం అప్పు అడిగారు. సినిమా పూర్తయ్యాక విడుదలయ్యాక ఇస్తానన్న హామీతో అప్పు అడిగారు. అంతే, అంతటి రాజుగారే అడిగేసరికి రమణ గారు సంతోషంగా ఉన్నదంతా ఇచ్చేశారు. అప్పటికే తన వద్ద ఉన్న దానితో పాటుగా ఓ ఫైనాన్షియర్ దగ్గర అప్పు చేసి మరీ కృష్ణరాజుకు 5 లక్షల రూపాయలను అప్పుగా ఇప్పించారు. బాపు గారికి ఏది చెప్పకుండా చేయని రమణ గారు ఈ డబ్బు అప్పు ఇచ్చిన సంగతిని మాత్రం ఎందుకనో దాచారు. అదే రమణ గారు చేసిన పొరపాటైంది. 1976 సంవత్సరంలో భక్త కన్నప్ప సినిమా రిలీజ్ అయింది. బ్రహ్మాండమైన హిట్ అయింది. కృష్ణరాజు గారికి బోల్డంత లాభం కూడా వచ్చింది. కానీ రమణ గారి అప్పును తీర్చడంలో మాత్రం కృష్ణరాజు గారు ఆలస్యం చేశారు. ఆ అప్పు ఊసే ఎత్తడం మానేశారు. దాంతో ఆ ఫైనాన్షియర్కు ఏమనిపించిందో ఏమో కానీ రమణ గారిపై పడ్డారు. వరుస పెట్టి రమణ గారికి ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉన్నారు. మీరే కదా ఇప్పించింది, మీరే నాకు ఇవ్వండి, ఆయన దగ్గర మీరు ఎప్పుడైనా తీసుకోండి అంటూ వెంటపడ్డాడు. మొదట్లో రమణ గారు కృష్ణరాజు గారికి ఫోన్ చేసి ఇలా డబ్బులు ఇవ్వాలి కదండి, అతనికి ఏదో అవసరం ఉందట, అడుగుతున్నాడు అని నెమ్మదిగా చెప్పేవారు. అయితే దానికి కృష్ణరాజు గారు మాత్రం కొన్నాళ్ళు ఆగమనండి, మనం ఎక్కడికి పోతాం, ఇస్తాంలే అని వాయిదాలు వేస్తూ వచ్చారు. అటు ఫైనాన్షియల్ ఫోన్లు, ఇటు కృష్ణరాజు గారి దాటవేత ధోరణి. మధ్యలో రమణ గారు ఇరుక్కుపోయారు. తాను ఇచ్చింది పోతే పోయింది, ఇటు ఫైనాన్షియల్ ఇచ్చింది అయినా ఇస్తే తన మాట నెగ్గుతుంది కదా, నా మీద ఒత్తిడి తగ్గుతుంది కదా అన్నది రమణ గారి ఆవేదన. అలా కాలం గడిచిపోతూనే ఉంది. అప్పు పేరుకుపోతూనే ఉంది. మొత్తం మీద అలా 10 ఏళ్లు గడిచిపోయింది. కృష్ణరాజు గారి సినిమాల మీద సినిమాలు తీస్తూ వస్తున్నారు కానీ అప్పు సంగతి మాత్రం ఎత్తటలేదు. భక్త కన్నప్ప సినిమా తర్వాత 1978 సంవత్సరంలో బాపు దర్శకత్వంలోనే వచ్చిన మన ఊరి పాడవుల సినిమాలోనూ కృష్ణరాజు గారు ఉన్నారు. ముళ్లపూడి గారు మాటలు రాశారు. ఆ తర్వాత 1985 సంవత్సరంలో బాపు దర్శకత్వంలో తెరకెక్కిన బుల్లెట్ అనే సినిమాలోనూ కృష్ణరాజు గారు హీరోగా నడిచారు. ఆ సినిమాకు కూడా ముళ్లపూడి గారు కథను అందించారు. విచిత్రం ఏమిటంటే ఈ బుల్లెట్ అనే సినిమాకు నిర్మాత ముళ్లపూడి వెంకటరమణ గారు కాగా కృష్ణరాజు గారు సమర్పకుడు. అంటే వీరి మధ్య 1985 వరకు కాస్త మాటలు రాతలు కోతలు ఉన్నాయని తెలిసిపోతుంది. కానీ ఆ అప్పును మాత్రం కృష్ణరాజు గారు తీర్చలేదు. రాజుగారు కదా తీరుస్తారులే అన్న నమ్మకం రమణ గారిది. కానీ ఎంతకు ఆ డబ్బు ఇవ్వడం లేదయ్యాయి. ఫైనాన్షియర్ పెడుతున్న బాధలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో రమణ గారు భరించలేక ఇది ఎటూ తేలే విధంగా లేదు కదా అని అప్పట్లో సినీ వివాదాలకు పెద్ద దిక్కుగా ఉండే సీనియర్ నిర్మాత డివిఎస్ రాజు గారికి అసలు విషయాన్నంతా రమణ గారు చెప్పేశారు. ఇది సంగతి, నా బాధను కాస్త తప్పించండి అంటూ మొరపెట్టుకున్నారు. అంతే, డివిఎస్ రాజు గారు వెంటనే కృష్ణరాజుకు ఫోన్ కలిపారు.
ఏంటయ్యా కృష్ణరాజు, ఇలా చేయటం తగునా? వాళ్ళ డబ్బు ఏదో వాళ్లకు ఇచ్చేయచ్చు కదా. మధ్యలో ముళ్ళపూడి గారు ఇరుక్కుపోయారు. ఏదైనా ఉంటే అతనితో మాట్లాడి సెటిల్ చేసేసే అంటూ కాస్త కఠినంగానే కృష్ణరాజు గారిని హెచ్చరించారు. డివిఎస్ రాజు గారికి చెప్తేనైనా తన కష్టం తీరుతుందని అనుకుంటే యువతల ఈ రాజుగారు బిగుసుకుపోయారు. ఏనాడు ఎవరో తనను పల్లెత్తు మాట కూడా అనేవాళ్ళు కాదు. చిన్నప్పటి నుంచి రాయల్గానే బతికాను. ఈనాడు నా పరువు పోయినంత పనింది. కాస్త ఆలస్యమైతే ఆగలేరా? నాకంటూ వేరే వ్యవహారాలు ఉండవా? అప్పులు తీర్చను అని నేనేమైనా చెప్పానా? కాస్త వ్యవధి కావాలి అన్నాను. దీనికే ఇండస్ట్రీలో పెద్ద మనుషుల వద్దకు వెళ్ళి పరువు తీస్తారా అని కృష్ణరాజు గారు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ఫలితంగా ఆ డబ్బును ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోండి అనేంత వరకు వ్యవహారం వెళ్ళిపోయింది. చివరకు రమణ గారి నెత్తిన ఆ అప్పు పడింది. అప్పట్లో 5 లక్షలు అంటే మామూలు మాటలు కాదు. అందులోనూ ఫైనాన్షియల్ దగ్గర తీసుకున్న అప్పు ఏళ్లకేళ్లు కొనసాగితే వడ్డీలు, చక్రవడ్డీలు, బారు వడ్డీల రూపంలో తడిసి మోపుడై కూర్చుంటుంది. రమణ గారి పరిస్థితి కూడా అలాగే తయారైంది. ఫైనాన్షియర్ అప్పుగా ఇచ్చింది 5 లక్షల రూపాయలే, కానీ వడ్డీలతో సహా అన్నీ లెక్కిస్తే ఇవ్వాల్సింది 70 లక్షల దాకా తేలింది. దీన్ని ఎలా తీర్చాలి? ఇండస్ట్రీలో మంచి పేరైతే ఉంది, కానీ డబ్బు సంపాదన మాత్రం అంతంత మాత్రమే. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మద్రాసులో ఉన్న సొంత ఇంటిని రమణ గారు అమ్ముకున్నారు. అలా వచ్చిన డబ్బులతో అప్పులన్నీ తీర్చేశారు. ఆ తర్వాత అప్పటికప్పుడు సొంత ఇల్లు కట్టుకునే పరిస్థితి లేకపోవడంతో బాపు గారి ఇంటి మీదే మరో పోర్షన్ను వేసుకున్నారు. అలా క్రమక్రమంగా రమణ గారు నిలదొక్కున్నారు. కృష్ణరాజు గారి వల్లే సొంత ఇంటిని రమణ గారు అమ్మేసుకుని భార్య పిల్లలతో సహా బాపు గారి ఇంటికి చేరాల్సి వచ్చిందన్నది పచ్చి నిజం. అయితే ఇంత జరిగినా సరే కృష్ణరాజు గారిలో చలనం లేకుండా పోయింది. పరువు పోయిందన్న పంతం ఆయనది. దీంతో రమణ గారు తన సన్నిహితుల సలహాతో కోర్టులో కేసు వేశారు. హైదరాబాద్ సివిల్ కోర్టులో ఈ కేసు విచారణ దాదాపుగా 10 ఏళ్ల పాటు సాగింది. వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి. ఓవైపు చూస్తే కృష్ణరాజు గారికి ఉన్న సినీ రాజకీయ పలుకుబడి వల్ల కేసు వాయిదాలు పడుతూ ఉండటం, మరోవైపు రమణ గారు అటు మద్రాసు నుంచి ఇటు హైదరాబాదుకు ఈ వాయిదాలకు హాజరయ్యేందుకే అటు ఇటు చక్కర్లు కొడుతూ ఉండటం నిత్య కృత్యమైపోయింది. ఈ కేసు వ్యవహారాన్ని పరిశీలిస్తూ వస్తున్న ఆనాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి బాపు రమణల వీరాభిమాని అయిన జస్టిస్ పత్తిపాటి అంకమ్మ చౌదరి అలియస్ పిఏ చౌదరి గారు తన పలుకుబడిని ఉపయోగించి కేసు త్వరగా ముగింపునకు వచ్చేలా చేశారు. అయితే చట్ట ప్రకారం ఇలా చక్రవడ్డీలు, బారు వడ్డీలు లాంటివి చెల్లవు. కోర్టులో కృష్ణరాజు గారికి రమణ గారు 4 లక్షలు మాత్రమే ఇచ్చినట్టు తేల్చారు. ఆ డబ్బును కృష్ణరాజు గారు రమణ గారికి ఇవ్వాల్సిందేనని తీర్పు వచ్చింది. అయితే ఇక్కడే ఓ తిరకాసును కోర్టు పెట్టింది. అంత డబ్బును రాజుగారు ఇవ్వలేరేమో అని భావించి నెలకు 25,000 చొప్పున ఆ 4 లక్షల డబ్బును 16 నెలల్లోగా తీర్చాలని తీర్పు ఇచ్చింది. కృష్ణరాజు గారు ఇలాగే చేసి రమణ గారి అప్పును 16 నెలల్లో తీర్చేశారనమాట. ఏంటి ఇదంతా అబద్ధం అనుకుంటున్నారా? అయితే ముళ్ళపూడి వెంకటరమణ గారు రాసుకున్న తన ఆత్మకథ కోతి కొమ్మచ్చి పుస్తకాన్ని చదవండి. అందులో చాలా క్లారిటీగా రమణ గారు ఈ వివాదం గురించి పరోక్షంగా రాసుకొచ్చారు. కృష్ణరాజు గారికి అప్పు ఇచ్చిన వివాదం అన్న పేరు ప్రస్తావించకుండా భక్త కన్నప్ప సినిమా పేరును చాలా తెలివిగా రమణ గారు వాడారు. అప్పులు చేసి బాగుపడ్డాను, అప్పులిచ్చి ఊగుపడ్డాను, రెండింటికి 2 డాక్టరేట్లు ఇచ్చారు. రెండో డాక్టరేట్ ఒక కన్నప్పకి అప్పిచ్చిన తప్పుకి. 6 అడుగుల పొడుగువాడి కంట గెసను చూసి కన్నీరనుకుని జాలిపడి అప్పిచ్చాను. ఇంత గొప్పవాడు నన్ను అడిగాడే అన్న అహంకారపు మైకంలో నా దగ్గర కొంత ఉంటే మార్వాడి దగ్గర మరికొంత అప్పు చేసి మరీ ఇచ్చాను. బాపుకి కూడా చెప్పకుండా ఇచ్చాను. ఉపకారం చేద్దాం అనుకున్నాను. అపకారికి అపకారం ఎవరైనా చేస్తారు. ఉపకారికి అపకారం చేయడం ఆయన ప్రత్యేకత. ఇందుకు హైదరాబాద్ కోర్టులే సాక్ష్యమని కోతి కొమ్మచ్చిలో ముళ్ళపూడి గారు స్వయంగా రాసుకొచ్చారు. ముళ్ళపూడి వెంకటరమణ గారే కాదు, బాపు గారు కూడా ఈ ఉదంతం మీద పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అదే కోతి కొమ్మచ్చి పుస్తకంలో బాపు చేసిన వ్యాఖ్యానం కూడా ఉంది. డబ్బు చేసిన స్థితిలోనే రమణ గారు కన్నప్ప గారికి 5 లక్షలు అప్పించారు. ఇదే ఛాన్స్ అని రమణ గారికి డబ్బు నయం చేయడం గురించి నేను దేవుడితోనూ, దేవుడు కన్నప్ప గారితోనూ ఇంగ్లీష్లో మాట్లాడటం జరిగింది. కన్నప్ప గారు 5 లక్షల అప్పును 10 ఏళ్ల పాటు వడ్డీతో 60-70 లక్షల దాకా డేకించి పెంచి రమణ గారి ఇల్లు అమ్మించి పెట్టారు. అప్పుడు డబ్బు కుదిరి పొగడు దిగిన రమణ గారు మా ఇంటి డాబా మీద వాలి 3 గదుల వాటా కట్టుకున్నారు. ఆ విధంగా మేమిద్దరం మళ్ళీ ఒకే ఇంటి వాళ్ళమయ్యాం అంటూ తన స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ ఆ అప్పును గుర్తు చేస్తూ బాపు గారు కామెంట్లు చేశారు. వీళ్ళిద్దరే కాదుండయి, ముళ్ళపూడి వెంకటరమణ గారి సతీమణి రచయిత్రి శ్రీదేవి ముళ్ళపూడి గారు రచించిన నెమరేసిన మెమరీస్లో కూడా ఈ సంగతిని రాసుకొచ్చారు. మీకు డౌట్లు ఉంటే ఆ పుస్తకాల పేర్లు కూడా ఉన్నాయి కాబట్టి కొని చదువుకోవచ్చు, విషయాన్ని నిర్ధారణ చేసుకోవచ్చు. వీళ్లే కాదు, ఆరుద్ర గారి భార్య రామలక్ష్మి గారు కూడా కృష్ణరాజు గారి నిర్వాకాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. నేను రమణతోనే అన్నాను,
నువ్వు ఎప్పటికి నిలబడతావు, నీ కూతురికి ఎప్పుడు పెళ్లి చేస్తావు, ఏంటయ్యా ఇది అర్థం లేకుండాను, నీ ఇల్లేమో మమ్ముట్టికి అమ్మేసుకుంటావా, ఇప్పుడు చిన్న పాకలాగా బాబు ఇంటి మీద వేసుకుంటావా, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, నీ భార్య పిల్లలు ఏమీ అనుకోరనా, వాళ్ళకు మాత్రం మనసులో ఏమీ అనిపించదా, నిన్నేమీ అండం లేదు కదా అని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా, నేనైతే రోడ్డు మీదకెళ్ళి అడుకుందానా అని అనేదాన్ని. నేను కృష్ణరాజును కూడా కడిగేశాను. ఏంటి కృష్ణరాజు గారు, ఒక రచయితను పట్టుకుని అలా నిండా ముంచేయటం ఏమైనా బాగుందా అని అడిగా. నాది మాత్రం డబ్బు కదా అని నాకు తెలివిగా కృష్ణరాజు సమాధానం చెప్పాడు. నీదే డబ్బు, వాళ్ళ దగ్గర ఏముందని, వాళ్ళకేం ఏడ్చిందని నేను ముఖం మీదే అన్నాను అంటూ ఆరుద్ర గారి భార్య రామలక్ష్మి గారు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ మొత్తం వివాదంలో తప్పెవరిది అని ప్రశ్నించుకుంటే మాత్రం అందరి వేళ్లు కృష్ణరాజు గారి వైపే చూపిస్తాయి. కోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా కృష్ణరాజు గారు తన అప్పును తీర్చేసినట్టే లెక్క. కానీ తనకు ఏమాత్రం సంబంధం లేకపోయినా సరే మాటిచ్చారు కాబట్టి, హామీ సంతకం పెట్టారు కాబట్టి వడ్డీల భారం మోసి ఆ రోజుల్లోనే 70 లక్షల రూపాయల డబ్బును అప్పులకు కట్టిన రమణ గారి రుణాన్ని ఎన్ని కోట్లు ఇచ్చినా ఎవరూ తీర్చుకోలేరు. న్యాయంగా కృష్ణరాజు గారు ఆ అప్పు నుంచి బయటపడ్డట్టేలే కానీ వ్యక్తిగతంగా మాత్రం ముళ్లపూడి వెంకటరమణ గారికి కృష్ణరాజు గారు రుణగ్రస్తులుగానే ఉన్నారు. చివరగా ఒక్క మాట, కృష్ణరాజు గారు చనిపోయిన తర్వాత ఈ 5 లక్షల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వార్తలు మళ్ళీ తెర మీదకి రావడంతో రమణ గారి కుమారుడు వరా ముల్లపూడి గారు రియాక్ట్ అయ్యారు. మేము మా ఇంటిని అమ్ముకున్న మాట వాస్తవమే, కానీ మా ఇంటిని కొన్నది మమ్ముట్టి గారు కాదు, మా ఇంటికి ఎదురుగా ఓ ఖాళీ స్థలాన్ని మమ్ముట్టి గారు కొనుక్కున్నారు, మా ఇంటిని మాత్రం ఆయన కొనుక్కోలేదు అంటూ వరా ముల్లపూడి గారు స్పందించడం గమనార్హం. ఇదండి ముల్లపూడి వెంకటరమణ గారు కృష్ణరాజు గారి మధ్య జరిగిన 5 లక్షల అప్పు వివాదానికి సంబంధించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.